శివాజీ. మరి శివాజీ గారు 1680లో మరణించారు. మరి మరణించిన తర్వాత మరాఠా రాజ్యం పరిస్థితి ఏంటి అని అంటే శివాజీకి వారసులు ఉన్నారండి. మరి శివాజీ వారసుల గురించి మనం మాట్లాడడానికంటే ముందు శివాజీ గారికి 5గురు భార్యలు. అందులో శివాజీ యొక్క భార్య అయినటువంటి శివాజీ గారి భార్య అయినటువంటి షోరాబాయ్ ఆమెకి జన్మించినటువంటి వారు ఎవరు అంటే సంభాజీ. మరి అదే శివాజీ గారికి మరియు సారాబాయికి జన్మించిన వారు ఎవరు అంటే రాజారాం అండి. ఎవరండి? రాజారాం. మరి శివాజీకి వారసులు ఎంతమంది ఉన్నారు? శివాజీ గారికి వారసులు 2 అండి. ఒకరు సంభాజీ అయితే రెండవ వారు రాజారాం. వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడదాం. సార్, సంభాజీ ఎప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించారు అంటే తండ్రి మరణించగానే 1680లో సింహాసనాన్ని అధిష్ఠించారు. మరి 1680 నుంచి 1689 వరకు రూల్ చేసింది ఎవరు అంటే సంభాజీ అండి. ఎవరు? సంభాజీ. మరి ఏం జరిగింది అంటే సంభాజీ అసలు ఏమయ్యారు అనేది చూద్దాం. సార్, సంభాజీ తన పరిపాలనను ప్రవేశపెడుతున్న సమయంలోనే ఒక గొప్ప ఇన్సిడెంట్ ఏంటి అంటే శివాజీ యొక్క కుమారుడైనటువంటి సంభాజీ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. కానీ ఇతన్ని చెడగొట్టింది ఎవరు అని ఒకసారి క్వశ్చన్ అడిగాడు కవి కొలాస్ అనేటటువంటి వ్యక్తి. ఎవరు? కవి కొలాస్ అనేటటువంటి వ్యక్తి సంభాజీని చెడగొట్టాడు అని చరిత్రకారులు చెప్పడం జరిగిందండి. మరి ఈ సంభాజీ ఎలా మరణించారు, ఎవరి చేతిలో మరణించారు చూద్దాం. మరి సంభాజీ మరాఠా రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నారు. సంభాజీ మరాఠా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరు ఉన్నారు అంటే ఔరంగజేబు ఉన్నాడండి. ఎవరు? ఔరంగజేబు ఉన్నాడు. మరి ఈ ఔరంగజేబుకి ఒక కుమారుడు ఉన్నాడు. ఔరంగజేబు యొక్క కుమారుడు ఎవరు అంటే అక్బర్ అండి. ఎవరు? అక్బర్. సార్, మేమేమో అక్బర్ హుమాయూన్ కొడుకు అని చదివాం, మీరేంటి సార్ ఔరంగజేబు కొడుకు అంటున్నారంటే అతడు మొదటి అక్బర్, ఇతడు రెండో అక్బర్. మరి ఈ ఔరంగజేబు యొక్క కుమారుడైనటువంటి అక్బర్ తండ్రి పైన తిరుగుబాటు చేశాడు. అప్పుడు తండ్రి పైన తిరుగుబాటు చేస్తే ఆ అక్బర్ వచ్చి ఎవరి దగ్గర ఆశ్రయం పొందాడు అంటే అక్బర్ సంభాజీ దగ్గర ఆశ్రయం పొందాడండి. ఎవరి దగ్గర? సంభాజీ దగ్గర ఆశ్రయం పొందాడు. దీంతో ఔరంగజేబుకి కోపం వచ్చింది. మరి ఔరంగజేబు ఏం చేశాడు? సంభాజీ, నువ్వు నా కుమారుడు నా పైన తిరుగుబాటు చేస్తే సపోర్ట్ చేశావు, నువ్వు నా కుమారుడిని నచ్చజెప్పాల్సింది, కానీ నువ్వు అతని పైన తిరుగుబాటు చేయమని ప్రోత్సహించావని సంభాజీ పైన కోపం పెట్టుకుని ఏం చేశాడు? ఔరంగజేబు మరాఠా పైన అటాక్ వచ్చాడు. అలా ఏ ఇయర్ అంటే 1689. 1689లో దండయాత్రకి వచ్చాడు. మరి అలా 1689లో సంభాజీ పైన ఔరంగజేబు దండయాత్రకు రావడం చేత ఒక భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ఏమంటాము అంటే సంగమేశ్వర యుద్ధం అంటారు. ఇది సంగమేశ్వర అనే ప్రాంతంలో జరిగిన ప్రసిద్ధ యుద్ధం. ఈ సంగమేశ్వర యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే సంభాజీ వర్సెస్ ఔరంగజేబుకి మధ్య జరిగింది. మరి ఈ యుద్ధంలో ఎవరు విన్ అయ్యారు అనేది గమనిద్దాం. మరి 1689లో ఔరంగజేబు దండయాత్రకు వస్తున్నాడు సంభాజీ పైన. అప్పుడు సంభాజీ మరాఠా సైన్యాన్ని ఏకం చేసుకుని ఔరంగజేబుతో యుద్ధానికి సై అన్నాడండి. మరి ఆ యుద్ధం ఏ ప్లేస్ లో జరిగింది అంటే సంగమేశ్వర అనే ప్లేస్ లో జరిగింది. ఈ సంగమేశ్వర అనే ప్లేస్ లో జరగడం చేత ఆ యుద్ధాన్ని సంగమేశ్వర యుద్ధం అని అంటాం. మరి ఆ యుద్ధము సంభాజీకి ఔరంగజేబుకి మధ్య జరిగితే మరి ఈ యుద్ధంలో సంభాజీ ఓడిపోవడమే కాదు మరణించడం జరిగింది. యుద్ధంలో విన్ అయింది ఎవరు అంటే ఔరంగజేబు. ఔరంగజేబు సంభాజీని చంపి యుద్ధ ప్రాంగణం నుండి తన ఢిల్లీ రాజ్యానికి వెళ్ళిపోయాడండి. దీంతో మరాఠా రాజ్యానికి ఉన్న వారసుడు మరణించడం జరిగింది. మరి ఇలా జరిగితే ఏం జరిగింది అంటే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటి అంటే సంభాజీ గారి యొక్క భార్య ఉంది అండి, ఆమె పేరు ఏసుబాయ్.
సంభాజీకి మరియు యేసుబాయికి ఒక కొడుకు జన్మించాడండి. సంభాజీ మరియు యేసుబాయికి ఒక కొడుకు ఉంటాడండి. అతడి పేరే సాహు లేదా షాహు అని వర్ణించవచ్చు. మరి సంభాజీ యొక్క కుమారుడు ఎవరు అంటే సాహు. మరి సాహు యొక్క తండ్రి అయినటువంటి సంభాజీని ఎవరు హత్య చేశారు? ఔరంగజేబు హత్య చేశారు. మరి ఔరంగజేబు హత్య చేయడంతో సాహు ఊరుకున్నాడా? ఊరుకోలా. తన తల్లి యేసుబాయితో కలిసి ఎవరిపైన అటాక్ వెళ్ళాడు సాహు అంటే ఔరంగజేబు పైన అటాక్ వెళ్ళారు. ఎవరిపైన? ఔరంగజేబు పైన. ఇక ఔరంగజేబుకి కోపం వచ్చింది. నా కొడుకుని అయినటువంటి అక్బర్ని మీరు సపోర్ట్ చేయడంతో నేను సంభాజీని హత్య చేశాను. మరి ఇది ఇక్కడితో కంప్లీట్ అయింది గొడవ. మళ్ళీ నువ్వు నా పైన దండయాత్రకి వస్తావా అని ఔరంగజేబు ఏం చేశాడు? ఈసారి సంభాజీ యొక్క భార్య అయినటువంటి యేసుబాయిని మరియు సాహుని ఇద్దరిని నిర్బంధించాడు. జైల్లో నిర్బంధించాడు. ఇప్పుడు సంభాజీ అనేటటువంటి వారు మరాఠా రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి ఆయన ఎవరి చేతిలో మరణించారు? ఔరంగజేబు చేతిలో. అప్పుడు రాజు అయింది సాహు. మరి సాహుని యేసుబాయిని ఇప్పుడు బంధించింది ఎవరు? ఔరంగజేబు. ఔరంగజేబు బందీఖానాలో మరాఠా రాజు ఉన్నాడండి, వారసుడు. మరి ఇప్పుడు మరాఠా రాజ్యానికి లేనటువంటి ఇటువంటి క్లిష్ట సమయంలో చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు అంటే రాజారాం. ఎవరండి? రాజారాం. ఇప్పుడు రాజ్యానికి ఎవరు వచ్చారు? రాజారాం అధికారంలోకి వచ్చాడు. ఎవరు? రాజారాం అధికారంలోకి వచ్చాడు. సార్, రాజారాం యొక్క పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాగింది అంటే 1689 నుండి 1707 వరకు సాగింది. మరి ఈ టైంలో ఏమైపోయింది అంటే ఇతను రాజారాం రాజు కాగానే ఇతడి పైన మొఘల్ సేనాని జుల్ఫికర్ అలీ ఖాన్, రాజారాంకి ఎవరితో గొడవ జరిగింది అంటే రాజారాంకి జుల్ఫికర్ అలీ ఖాన్తో యుద్ధం జరిగిందండి. ఒక చిన్న తగాదా వచ్చింది. ఆ తగాదాలో మొఘల్ సేనాని అయినటువంటి జుల్ఫికర్ అలీ ఖాన్ రాజారాంపై దండయాత్రకు వచ్చి రాజారాంని చిత్తుగా ఓడించాడు. మరి ఓడిపోయినటువంటి రాజారాం ఎక్కడ తలదాచుకున్నాడు అని బిట్టడిగాడు. సార్, రాజారాం తలదాచుకున్నటువంటి కోట జింజీ కోట. ఏ కోట? జింజీ కోట. మరి జింజీ కోటలో రాజారాం తలదాచుకున్నారు. మరి రాజారాం అనేవారు ఇక్కడ రాజ్యాన్ని వదిలేసి జింజీ కోటలో తలదాచుకున్నాడు. ఎందుకు? ఓడిపోయాడు అనే అవమాన భారంతో. ఓడిపోయాను, నేను రాజ్య పరిపాలన చేయడానికి పనికిరాను అనుకున్నాడు. అలా తలదాచుకున్నాడు రాజారాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో రాజ్యానికి చక్రవర్తి అయింది ఎవరు అంటే రాజారాం యొక్క భార్య అండి. ఎవరి యొక్క భార్య? రాజారాం యొక్క భార్య. సార్, రాజారాం యొక్క భార్యని ఏమంటారు అంటే తారాబాయ్ అంటారు. ఏ బాయ్? తారాబాయ్ అంటారు. సార్, తారాబాయ్ ఎవరు అంటే రాజారాం యొక్క భార్య. మరి ఈ తారాబాయి పరిపాలన చేసిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మరాఠా చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ అధికారం చేపట్టింది. ఆమె పేరే తారాబాయ్. తారాబాయి ఎవరు అంటే శివాజీ కుమారుడు అయినటువంటి రాజారాం యొక్క భార్య అండి. శివాజీ కుమారుడైన రాజారాం యొక్క భార్యనే తారాబాయి. మరి ఈ తారాబాయి పరిపాలన చేసింది. మరి ఆమెకి పరిపాలన అనుభవం లేదు. అందుకే ఏమని చేసింది అంటే ఆమె ఎలాగైతే శివాజీ అష్టప్రధాన్ అనే వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు, ఎలా అష్టప్రధాన్ అనే మంత్రి శాఖను ఏర్పాటు చేసుకొని రూల్ చేశాడు, అలాగే తారాబాయి ఏం చేశారు అంటే ఆమెకు పరిపాలనలో అవగాహన లేదు. అలా పరిపాలనలో అవగాహన ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి 12 మంది అధికారుల సహాయంతో తారాబాయి పరిపాలన చేసింది. అందుకే 12 మంది అధికారులను ఏర్పాటు చేసుకుని ఆమె రూల్ చేసింది. అందుకే తారాబాయిని చరిత్రకారులు ఏమని వర్ణించారు అంటే బారాభాయ్ అని పిలిచారు. బారాభాయ్. సార్, బారా అంటేనే 12, భాయ్ అంటే సోదరులు. 12 మంది అధికారులను తన సోదరులుగా చెప్పుకుంటూ తన పేరైనటువంటి బాయిని జోడించి బారాభాయ్ అనేటటువంటి పేరుతో ఆమె రూలింగ్ చేస్తుందండి. మరి ఈమె రూలింగ్ చేస్తుంది. మరి ఇక్కడ ఏమైంది? మొఘల్ చక్రవర్తి యొక్క కోటలో బందీగా ఉన్నది ఎవరు అంటే సాహు. ఎవరు?
సాహు. మరి మనం చెప్పాం రాజాం రామ్ యొక్క పరిపాలన ఎప్పటి వరకు సాగింది అంటే 1707 వరకు. మరి ఆ 1707లోనే ఏం జరిగింది అంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు మరణించాడు. ఎవరు? ఔరంగజేబ్ మరణించాడు. సరే, ఔరంగజేబ్ ఏ సంవత్సరంలో మరణించాడు అంటే 1707లో మరణించాడు. ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు? 1707లో మరణించాడు. అలా ఔరంగజేబు 1707లో మరణిస్తే తర్వాత రాజ్యానికి చక్రవర్తి అయింది ఎవరు అంటే బహదూర్ షా. ఎవరండి? బహదూర్ షా వన్ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. మరి ఈ బహదూర్ షా ఏం చేశాడు అంటే మొఘల్స్ కోటలో బందీగా ఉన్నటువంటి సాహును విడుదల చేశాడు. సాహును విడుదల చేశాడు. అప్పుడు సాహు తన మరాఠా రాజ్యానికి తిరిగి వచ్చాడు. అప్పుడు మరాఠా రాజ్యంలో సాహు వచ్చాడు. అప్పుడు మరాఠా రాజ్యాన్ని రూల్ చేస్తుంది బారాబాయ్. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ అయింది. మరి సాహు అసలు అయినటువంటి వారసుడు కదా, రాగానే అతనికి బారాబాయ్ అధికారం ఇవ్వాలి. ఆమె ఇవ్వలేదు అధికారం. దీంతో ఏమైంది అంటే మనవాడికి కోపం వచ్చింది సాహుకి. సో సాహు ఏం చేశాడు అంటే బారాబాయ్తో యుద్ధానికి సై అన్నాడు. అలా బారాబాయ్కి సాహుకి మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఎవరెవరికి? బారాబాయ్ మరియు సాహుకి మధ్య యుద్ధం జరిగింది అండి. మరి ఈ యుద్ధంలో ఎవరు విన్ అయ్యారు అంటే సాహు విన్ అయ్యాడు, బారాబాయ్ ఓడిపోయింది. ఈ యుద్ధంలో సాహు విజయానికి కారకుడు ఎవరు అంటే సాహు విజయానికి కారకుడు బాలాజీ విశ్వనాథ్. ఇతను చిత్పవన అనే బ్రాహ్మణ వంశానికి చెందినవాడు బాలాజీ విశ్వనాథ్. ఎలాగైతే అష్టప్రధానులలో ఉన్నతమైన అధికారి పీష్వా అని చెప్పానా, ఆ పీష్వానే బాలాజీ విశ్వనాథ్. ఈ బాలాజీ విశ్వనాథ్ యొక్క సహాయ సహకారాలతో సాహు బారాబాయి యొక్క అధికారాన్ని తుంగలో తొక్కాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిందే సాహు. ఈ సాహు రాజ్యానికి వచ్చి ఏం చేసిన ఘనకార్యం ఏంటంటే ఈ పీష్వా పదవి అనేది వంశపారపర్యం చేసిందండి. జెనలాటికల్ సిస్టమ్ ని పీష్వా పదవికి అప్లికేబుల్ చేశారు. ఇప్పుడు బాలాజీ విశ్వనాథ్ తర్వాత పీష్వా పదవి అతడి కొడుకు తర్వాత అతడి కొడుకు, అలా వంశపారపర్యం చేసింది ఎవరు అంటే సాహు. మరి ఇటువంటి సాహు తాను మరణిస్తున్న చివరి రోజుల్లో ఎవరిని అధికారిగా ప్రకటించాడు అంటే తారాబాయి యొక్క మనవడు అయినటువంటి రామరాజును అపాయింట్ చేశాడు. సాహు ఎవరిని అపాయింట్ చేశాడు రాజుగా? సాహు మరణశయ్యపై ఉన్నాడు. అతను మరణిస్తున్న టైంలో సాహు ఈ తారాబాయి యొక్క మనవడు, అతడి పేరు రామరాజు. ఈ రామరాజును ఏమన్నాడు అంటే నా వారసుడు అని ప్రకటించాడు. మరి రామరాజు తర్వాత ఏమైంది అంటే ఆ పీష్వా పదవి అనేది వంశపారపర్యమై ఈ సాహు టైం నుంచే పీష్వాలో చాలా అధికారాలు చెలాయించి రాజును నామమాత్రపు అధికారిగా చేశారు. ఎలా చేశారు? నామమాత్రపు అధికారిగా చేశారు. అలా నామమాత్రపు అధికారి చేసి స్వతంత్ర అధికారాలు చెలాయించింది పీష్వాలే. మరి అటువంటి టైంలో ఏం జరిగింది అంటే రామరాజు రాజ్యానికి వచ్చాడు. కానీ రామరాజు కూడా ఎటువంటి రెండవ సాహును తన వారసుడిగా ప్రకటించాడు. ఎవరిని? రామరాజు ఎటువంటి గొప్ప కార్యాలు చేయలేదు. అతడు కూడా తన వారసుడిగా ఎవరిని ప్రకటించాడు అంటే రెండవ సాహును ప్రకటించాడండి. ఇలా శివాజీ మరాఠా రాజ్యంలో చివరి వాడు ఎవరు అంటే రెండవ సాహు అండి. ఈ రెండవ సాహు మరణించాడు 1848లో. ఎప్పుడు మరణించాడు? 1848లో మరణించాడు. అలా సాహు మరణించగానే ఏమైంది? సాహు ఎటువంటి వారసుడు లేకుండా మరణించాడు. సో ఏమైంది? 1848లో లార్డ్ డల్హౌసీ తాను ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం డ్రాక్టెన్ ఆఫ్ లివ్స్ ఆధారంగా సాహు యొక్క రాజ్యమైన మరాఠా రాజ్యాన్ని 1848లో లార్డ్ డల్హౌసీ ఆక్రమించేశాడు. దీంతో ఏమైంది అంటే భారతదేశంలో మధ్యయుగ చరిత్రలో గొప్పగా స్థాపించబడినటువంటి శివాజీ సామ్రాజ్యం ఎటువంటి వారసులు అసమర్థులైన వారసులు ఉండడం చేత
కొలాప్స్ అయిపోయింది. ఇలా శివాజీ యొక్క పరిపాలన, మరాఠా సామ్రాజ్యం యొక్క ఔన్నత్యం అనేది 1848లో అంతమైందండి. ఇలా శివాజీ మరాఠాలు రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. మరి ఈ సాహుల దగ్గర నుంచి వచ్చినటువంటి బాలాజీ విశ్వనాథ్, అతని తర్వాత వచ్చినటువంటి పీష్వాలే మరాఠా రాజ్యాన్ని రూల్ చేశారు. మరి ఇటువంటి మరాఠా రాజ్యం ఎప్పటి వరకు సాగింది పీష్వాలతో అంటే 1818 వరకు పీష్వా పదవి జరిగిందండి. తర్వాత ఏమైంది, పీష్వా పదవి రద్దు చేయడంతో మరాఠా రాజ్యం ఔన్నత్యాన్ని కోల్పోయింది. వచ్చిన రాజులు కూడా సమర్థులైన రాజులు లేవడం చేత బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని బాంబే ప్రెసిడెన్సీగా మార్చేశారు. అసలు ఎగ్జామ్లో అడుగుతాడు, మరాఠా రాజ్య పతనానికి ప్రధాన కారణం ఏంటి అంటే మూడవ పానీపట్ యుద్ధం. సార్ ఈ మూడవ పానీపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది సార్ అంటే 1761లో జరుగుతుందండి. ఎప్పుడు 1761లో జరిగిందండి. పీష్వాల యుగంలో జరుగుతుంది. మరి ఈ యుద్ధంలో మహమ్మద్ షా అబ్దాలి, ఎవరండి? మహమ్మద్ షా అబ్దాలి మొఘల్ చక్రవర్తుల యొక్క కోరికతో మరాఠా రాజ్యం పైకి అటాక్ వచ్చి మహమ్మద్ షా అబ్దాలి మరాఠా రాజ్యాన్ని ధ్వంసం చేస్తాడు. ఇది పీష్వాల యుగంలో ఉంటుందండి. ఈ యుద్ధంలో మరాఠాలు ఓడిపోవడం చేత ఏమైంది అంటే మరాఠా రాజ్యం పూర్తిగా పతనమైందండి.